హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు స్వాతి ఏ టు జెడ్ బ్లాగ్స్. టుడే వ్లాగ్ ఏంటంటే నా స్టైల్లో పచ్చి రొయ్యలు గోంగూర కర్రీ అండి. ఒకసారి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ఉడికించి పెట్టుకున్న గోంగూర, క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్టు, టమాటో పేస్టు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర. ఇప్పుడు స్టార్ట్ చేద్దామండి కర్రీ ఎలా చేయాలో. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత కళాయి పెట్టుకోవాలి. కళాయి వేడెక్కిన తర్వాత మనం ఆయిల్ వేయాలండి. కళాయి వేడైపోయిందండి. ఇప్పుడు మనకి కర్రీకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. కొంచెం నాన్ వెజ్ కర్రీ కదండి, ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ బాగా వేడైన తర్వాత మనము మిగతా ప్రాసెస్కి వెళ్దామండి. ఆయిల్ బాగా కాగిందండి. ఇప్పుడు మనం దీంట్లో పచ్చిమిర్చి వేసుకుందామండి. చూడండి తుల్లుతుంది, కొంచెం జాగ్రత్తగా చేయండి. దాంట్లోని కరివేపాకు, మనము మిక్సీ పట్టుకొని ఉంచుకున్నాం కదండి, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ కూడా వేసుకోవాలండి. ఈ ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్టు బాగా మంచిగా పచ్చివాసన పోయి గోల్డెన్ కలర్లో వచ్చినంత వరకు బాగా వేయించుకోవాలండి. బాగా పచ్చివాసన పోయి గోల్డెన్ కలర్లో వచ్చినంత వరకు బాగా వేయించుకోవాలండి. చూసారు కదండి, బాగా వేగిపోయింది. బాగా పచ్చివాసన పోయి వేగి ఆయిల్ పైకి తేలుతుంది కదా. ఇప్పుడు మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి టమాటో ప్యూరీ, అది కూడా వేసేద్దాము. వేసి 5 minutes వేగనిద్దాము. టమాటో కూడా పచ్చివాసన పోయి 5 minutes బాగా వేగిన తర్వాత అప్పుడు ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసుకున్నామండి. టమాటా వేసాం కదా, కొంచెం పచ్చివాసన వస్తుంది కదా, ఆ పచ్చివాసన అంతా పోయి బాగా మంచిగా ఉడికేంత వరకు మనం కొంచెం ఫ్రై చేద్దాము. పొయ్యి హైలో పెట్టుకున్నాము, ఫ్లేమ్ సిమ్లో ఉంది. ఇంకా నేను ట్రైప్యాడ్ అది కొనుక్కోలేదండి. ఇంకా రింగ్లో ఏదో స్టాండ్ ఉంటాయి కదా, సెల్ఫీ స్టిక్, ఇంకా ఏం కొనలేదు. అందుకే నా చేతితోనే పెట్టి ఆల్రెడీ అలా వీడియో తీస్తున్నాను. కొంచెం అడ్జస్ట్ అవ్వండి. కొంచెం మా హస్బెండ్కి ఇంకా సాలరీ రాలేదు, వచ్చాక కొంటానన్నారు. కొంచెం టైట్గా ఉంది, సో అందుకని అందాక అలాగా అడ్జస్ట్ అవ్వండి కొంచెం. చూసారు కదండి, టమాటా కూడా కొంచెం బాగా పచ్చివాసన పోయినంత వరకు వేగింది, ఆయిల్ పైకి కూడా తేలుతుంది. ఇప్పుడు మనం కర్రీకి సరిపడా ఉప్పు, పసుపు, కారం అన్నీ యాడ్ చేసుకుంటామండి. నేను కొంచెం లైట్గా వేస్తున్నాను, సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు.
చెప్పాను కదండి, పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను కదా. కొంచెం మేము కారం తక్కువే తింటాము, పిల్లలు ఉన్నారు కదండి. అంటే మరీ అంత తక్కువ కాదు, జస్ట్ నాన్ వెజ్ కర్రీలో కొంచెం ఎక్కువ వేస్తాను. ఈ ఉప్పు, కారం, పసుపు కూడా పచ్చివాసన పోయినంత వరకు బాగా వేయించుకోవాలండి. ఇది కూడా పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. నేను ఫ్లేమ్ తగ్గించాను, మాడిపోద్ది కదా అని. ఉప్పు కారం వేసాను కదా, ఇప్పుడు మాడుతుంది. సో అందుకని కొంచెం ఫ్లేమ్ తగ్గించాను. కొంచెం బాగా పచ్చివాసన పోయి కొంచెం ఆయిల్ తేలేంత వరకు కొంచెం బాగా వేయించుకోవాలి. చూసారు కదండి, మనం ఉప్పు, పసుపు, కారం అన్నీ యాడ్ చేసిన తర్వాత పచ్చివాసన పోయినంత వరకు వెయిట్ చేయాలన్నాను కదా. బాగా వెయిట్ చేసాం కదండి. బాగా వేయించిన తర్వాత కొంచెం ఆయిల్ కూడా పైకి కొంచెం సపరేట్ అవుతుంది. ఇప్పుడు మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదండి, రొయ్యలు వేయాలండి. చాలామంది రొయ్యలు ముందే ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటారండి, నీచు వాసన రాకుండా. కానీ నేను అలా వేయించి వేయనండి, నాకు అలా ఇష్టం ఉండదు. అలా అంటే ఒక టేస్ట్ వస్తుంది, నాకు అలా ఉండదు. పచ్చిగానే నేను ముందే క్లీన్ చేసేటప్పుడు ఉప్పు, పసుపు, కొంచెం నిమ్మకాయ అన్నీ యాడ్ చేసి నీసు వాసన రాకుండా బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకుంటానండి. సో నేను తినేటప్పుడు మాకేం నీసు వాసన రాదు. సో అందుకే నేనైతే వేయించనండి. ఎందుకంటే ఇప్పుడు ఈ మసాలాలో మనము ఇప్పుడు రొయ్యలు వేస్తాం కదండి, ఇది వాటర్ బాగా, దీంట్లో వాటర్ ఊరుతుంది కదండి రొయ్యల్లో. ఆ వాటర్ అది బాగా ఇంకిపోయి బాగా వేగిన తర్వాత అప్పుడు గోంగూర అవన్నీ యాడ్ చేయొచ్చండి. అందులోనే మనకి ఫ్రై అయిపోతుంది. ఎందుకంటే వాటర్ వస్తుంది కదా, ఊరుతుంది కదా, వాటర్ అంతా ఇంకిపోయి బాగా ముక్కకి ఆ రొయ్యకి ఆ మసాలా అనేది, అదే ఇప్పుడు మనం వేసిన ఈ పేస్ట్ ఇదంతా బాగా పడుతుందండి. పట్టి బాగా ముక్కది బాగుంటుంది. బాగా ఇప్పుడు వేసాం కదా రొయ్యలు, ఇప్పుడు బాగా వాటర్ బయటకు ఊరి బాగా ఎగినంత వరకు వెయిట్ చేద్దామండి. చూడండి, ఆ రొయ్యల్లోంచి వాటరు ఊరడం మనం గమనించవచ్చు. ఇందులోని ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారండి. చాలామంది మసాలాలు యాడ్ చేస్తారు, అన్నీ చేస్తారు. మేము మసాలాలు ఎక్కువ, నేను అసలు మసాలాలు కొంచెం దూరంగా ఉంటామండి, మసాలాలు ఎక్కువ యాడ్ చేయము. ఇది చెప్పాను కదండి, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. ఇది నా స్టైల్లో అని చెప్పాను కదా, నా స్టైల్లో నేను గోంగూర రొయ్యలు ఇలా చేస్తానండి. అంటే మసాలాలు అంటే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. నెక్స్ట్ లాస్ట్లోని కర్రీ అంతా అయిపోయిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉందనగా నేను కొంచెం ఫ్లేవర్ కోసం ధనియాల పొడి యాడ్ చేస్తానండి. అంతే. గరం మసాలాలని ఇవన్నీ చాలామంది చాలా యాడ్ చేస్తారు, అదొక ఫ్లేవర్ వస్తుంది. నాకు అవేవి యాడ్ చేయనండి, నాకు అవేవి నచ్చవు. నేను ఇలాగే సింపుల్గానే చేస్తాను. కర్రీ మాత్రం బాగానే ఉంటుంది, మేము అప్పుడప్పుడు చేసుకుంటుంటాము. ఈ సండే ఈరోజు ఇదనమాట. ఫస్ట్ చేపలు తెచ్చుకుందాం అనుకున్నాము, మళ్ళీ మా పాప గోంగూర రొయ్యలు అడుగుతుంది, మా ఆయనకి కూడా గోంగూర రొయ్యలు అంటే ఇష్టం. సో అందుకనే ఇంకా గోంగూర రొయ్యల్లోకి వెళ్ళిపోయామన్నమాట. ఇప్పుడు మనకు కావాలనుకుంటే కొంచెం ఉప్పు, పసుపు, కారం అది మనం టేస్ట్ చూడొచ్చు, సరిపోయిందో లేదో. నేను చూశాను ఆల్రెడీ, అంటే మీకు చెప్తున్నాను, ఆల్రెడీ నేను చూశాను. నాకు ఉప్పు, పసుపు, కారం అన్నీ ఈక్వల్గా బాగా సరిపోయాయి. మంచి స్మెల్ కూడా వస్తుంది. నాకు కర్రీ బాగుంది. ఇప్పుడు ఇలా దించుకుంటే కొంచెం బాగా ఇంకిపోయి దగ్గరికి అయిపోయి ఉంచుకుంటే రొయ్యల కూర అయిపోద్ది. కానీ గోంగూర రొయ్యలు కదా మనం చేసేది, సో అందుకని బాగా దగ్గరికి ఇంకిన తర్వాత, బాగా అయిన తర్వాత అప్పుడు మనం గోంగూర యాడ్ చేసుకుందాం. చూసారా అండి, కేజీ రొయ్యలు కొంటే అవి తొక్కలు తీసి క్లీన్ చేసి ఇవన్నీ ఉడికేసరికి ఇంత కొంచెం అయ్యాయి. కేజీ రొయ్యలు అంటే ఎవరైనా నమ్ముతారండి, అంత కొంచెం అయ్యాయి. ఈ మా వాళ్ళు ఒక పూటలోనే కొట్టేస్తారు ఈ కర్రీ. ఇప్పుడు ఇంతవరకు అయింది కదండి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గోంగూర రుబ్బి పెట్టుకున్నాం కదండి, గోంగూర వేసుకుందామండి. చూడండి, చూపిస్తున్నాను. బాబోయ్, ఎంత ఉక్కబెట్టేస్తుందంటే వంటగదిలో, బాబోయ్ చాలా వేడుందండి. ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. గోంగూర వేసాం కదా, అది బాగా పట్టేంత వరకు మిక్స్ చేసుకొని, కొంచెం అది కూడా పచ్చివాసన పోయిన తర్వాత అంతవరకు ఉంచుకొని మనకి సరిపడా వాటర్ వేసుకోవాలండి. ఇది పచ్చివాసన పోయిందండి. ఇప్పుడు మనకి సరిపడా వాటర్ వేసుకోవాలండి. కర్రీకి తగ్గ వాటర్ వేసుకొని బాగా ఇది ఇంకెంత వరకు ఉంచిన తర్వాత అప్పుడు మన కర్రీ దగ్గర పడిపోయిందండి. ఇప్పుడు ధనియాల పొడి వేసి 5 మినిట్స్ బాగా వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాము.
ఫైవ్ మినిట్స్ బాగా అది ధనియాల పొడి వేసాం కదండి, 5 మినిట్స్ ఉంచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుందాము. 5 మినిట్స్ అయిపోయిందండి. ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకు కావాల్సిన గోంగూర రొయ్యలు పచ్చి రొయ్యలు కర్రీ రెడీ అండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ చూస్తూనే ఉండండి. స్వాతి A to Z బ్లాగ్స్. బాయ్ అండి.